హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ వ్లాగ్స్ తెలుగు. గైస్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. గైస్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఓడోర్ కంపెనీ యొక్క కార్ బ్లాస్ట్ గురించి చూద్దాము. అసలు ఈ కార్ బ్లాస్ట్ దేనికి ఎందుకు వాడాలంటే, చాలామంది కార్స్లో స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే ఆల్కహాల్ వల్ల కానీ ఇంకా ఇతర కారణాల వల్ల బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అది మనం ఎన్ని ఎయిర్ ఫ్రెషనర్స్ వాడినా కూడా ఉపయోగం అయితే ఉండదు. అలాంటప్పుడు ఈ కార్ బ్లాస్ట్ వాడడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. ఇది ఒకసారి యూజ్ చేస్తే అప్ టు 30 days వరకు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ప్లస్ ఏదైతే బ్యాడ్ స్మెల్ ఉంటుందో ప్రీవియస్గా దాన్ని అయితే రిమూవ్ చేస్తుంది. గైస్ ఇది నేను ఆన్లైన్లో 630 రూపీస్కి అయితే తీసుకున్నాను. దీంట్లో 2 ఐటమ్స్ అయితే వస్తాయి ఈ బాక్స్లో. ఒకటి వచ్చేసి కార్ బ్లాస్ట్ అండ్ ఇంకోటి రిఫ్రెషింగ్ స్ప్రే అనమాట. గైస్ ఈ కార్ బ్లాస్ట్ కూడా ఓన్లీ 1 time యూజ్. ఒకసారి యూజ్ చేస్తే ఇంకా సెకండ్ టైం యూజ్ చేయడం కుదరదు. క్యాన్లో లిక్విడ్ అంతా అయిపోతుంది స్ప్రే. అండ్ గైస్ దీంట్లో ఈ కార్ బ్లాస్ట్తో పాటు మనకు ఒక సెంట్ బాటిల్ అయితే వస్తుంది. ఇది మనం కార్లో ఫ్యాబ్రిక్ మీద స్ప్రే చేసి వాడుకోవచ్చు అనమాట. ఈ 30 days తర్వాత ఫ్రేగ్రెన్స్ పోయిందనుకోండి, మనం 1 or 2 స్ప్రేస్ చేసి దీన్ని వాడుకోవచ్చు. గైస్ ఈ కార్ బ్లాస్ట్ని వాడే ముందు కార్లో ఏదైతే బ్యాడ్ స్మెల్ యొక్క సోర్సెస్ ఉంటాయో వాటిని క్లీన్ చేయాలి. ఒకసారి కార్ మొత్తం ఇంటీరియర్ క్లీన్ చేసుకోండి. ఏదైనా స్మెల్ వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉంటే మొత్తం తీసి బయట పెట్టేసి కార్ మొత్తం క్లీన్ చేసేయండి. గైస్ ఇంకో విషయం ఏంటంటే, దీన్ని మనం యూజ్ చేసేటప్పుడు కార్లో మనమైతే ఉండకూడదు. కార్లో దీన్ని పెట్టి మనం బయటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, బయట టెంపరేచర్ 32 అబవ్ ఉంటే దీన్ని యూజ్ చేయొద్దు. ఇదైతే ఎక్స్ట్రీమ్లీ ఫ్లామబుల్ మెటీరియల్, ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే క్లైమేట్ కూల్గా ఉంటుందో అప్పుడే యూజ్ చేయండి. నేనైతే దీన్ని మార్నింగ్ యూజ్ చేశాను, అప్పుడైతే టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. గైస్ దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, మీకు ఒకవేళ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ప్యాకెట్ మీద. గైస్ నేను ఇది స్విఫ్ట్ డిజైర్లో అయితే వాడుతున్నాను. యాక్చువల్గా మా కార్లో అయితే బ్యాడ్ స్మెల్ అయితే ఏం లేదు. నేను టైం టు టైం క్లీన్ చేసేస్తాను. కాకపోతే ఈ ప్రోడక్ట్ మీద పర్టికులర్గా వీడియో చేద్దామనే తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ కీ పెట్టి ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉండాలి. గైస్ ఆ తర్వాత ఇంజన్ అయితే ఆన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏసీ ఆన్ చేసి బ్లోయర్ స్పీడ్ ఫుల్లో పెట్టండి. అండ్ దాంతోపాటు ఎయిర్ రీసర్క్యులేషన్ కూడా ఆన్ చేయండి. నేనైతే ఒకసారి చూస్తున్నాను ఇంకా లోపలే ఉంచేదైనా మర్చిపోయానేమో అని.
చెక్ చేశాను, ఏం లేవు. గైస్ ఈ క్యాన్ని కార్లో సెంటర్ కప్ హోల్డర్ ఉంటుంది కదా, కప్ హోల్డర్లో ప్లేస్ చేసి అక్కడ ఆ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఉంచితే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయి స్ప్రే బయటికి రావటం స్టార్ట్ అవుతుంది. ఆ స్ప్రే బయటికి రావటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వెంటనే మనం బయటకు వచ్చేసి డోర్ అయితే క్లోజ్ చేసేయాలి. చాలా స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. గైస్ నేనైతే చూసారు కదా, క్యాన్ లాక్ అలా ప్రెస్ చేసి ఉంచగానే లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయి అలా రావటం స్టార్ట్ అయిపోతుంది. మనం ఫుల్ బ్లాస్ట్లో ఏసీ పెట్టేసి డోర్ క్లోజ్ చేసేయాలి. గైస్ మరొక ప్రో టిప్ ఏంటంటే, చాలామంది కార్లు ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మనం బయటికి దిగినప్పుడు ఆటోమేటిక్గా లాక్ అవుతుంటాయి. కాబట్టి అలా జరగకుండా జాగ్రత్త పడండి. నేనైతే మా కార్ రిమోట్ సపరేట్ చేసి పాకెట్లో అయితే పెట్టుకున్నాను నేను, జస్ట్ ఇన్ కేస్ లాక్ అయిన లాక్ చేసుకోవడానికి బయట లోపలికి వెళ్ళటానికి. గైస్ అది అలా ఆన్ చేసి మనం 15 మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలి. అలా ఈ 15 మినిట్స్ ఏమవుతుందంటే ఆ సెంట్ ఏసీ ఆన్ చేస్తుంది కదా, అది ఏసీ డక్ట్స్లో సీట్ల కింద కారు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఆ స్మెల్ అనేది అలా పట్టేస్తుంది ఫ్రేగ్రెన్స్ మొత్తం. గైస్ మీరు చూడొచ్చు, క్యాన్ నుంచి వస్తుంది బయటికి స్ప్రే. గైస్ ఎవ్వరు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వాడేటప్పుడు మన లోపలైతే ఉండకూడదు, ఎందుకంటే ఊపిరి ఆడదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రేగ్రెన్స్. ఖచ్చితంగా మనకైతే ఊపిరి ఆడదు కాబట్టి కంపల్సరీ బయట ఉండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, విండోస్ క్లోజ్ చేసి, ఏసీ ఫుల్లో పెట్టి మనం బయట వెయిట్ చేయాలి. అట్లీస్ట్ 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. గైస్ అందులో నేను తీసుకుంది క్యారిబియన్ క్రష్. ఇది ఫ్లేవర్ వచ్చేసి ఇది కైండ్ ఆఫ్ ఫ్రూట్ స్మెల్ అయితే ఉంది ఇది. గైస్ 15 మినిట్స్ అయితే అయిపోయింది. కాకపోతే ఎందుకైనా మంచిదని నేను ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఉంచుతున్నాను. గైస్ క్లోజ్డ్ స్పేస్ ఫామ్ చేయాలి. విండోస్ అవన్నీ డోర్స్ క్లోజ్ చేసి ఉండాలి. మనం లోపల ఉండకూడదు. టెంపరేచర్ అయితే 32 డిగ్రీస్ కంటే తక్కువే ఉండాలి. చల్లగా ఉన్నప్పుడే చేయండి ఇది, ఎందుకంటే అది ఫ్లేమబుల్ స్ప్రే కాబట్టి ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గైస్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా ఎలాంటి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. గైస్ మీరైతే చూడొచ్చు, క్యాన్లో స్ప్రే కంప్లీట్ అయిపోయింది.
గైస్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏదైతే క్యాన్ కంప్లీట్ అయిపోయిందో దాన్ని డిస్పోజ్ చేయండి. క్యాను ప్రెస్ చేసి చూశాను, ఎంటీ అయిపోయింది ఫుల్గా, కొంచెం కూడా లేదు ఇంకా. గైస్ ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.